ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని పొదిలి మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో 5 సెంటర్లలో 940 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ప్రతి సెంటర్పై ప్రత్యేక దృష్టి నిలిపి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12:30 వరకు కొనసాగుతుందని, విద్యార్థులు 8:30 కల్లా హాజరై వారి హాల్ టికెట్లు పరిశీలించి కొనాలని ఆయన కోరారు. విద్యార్థులు ఏమాత్రం ఆధైర్యపడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, ఏవైనా సందేహాలుంటే ఆయా సెంటర్ల ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థులు చక్కగా పరీక్షలు రాయాలని సూచించారు. పొదిలి మండలంలోని మొత్తం 5 సెంటర్లలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 940 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అన్ని సెంటర్లలో కావాల్సిన ప్రాథమిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. నీటి వసతి, అట్లాగే లైటింగు, ఫ్యాన్లు, అన్ని ఏర్పాట్లు కూడా అన్ని సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించబడతాయి. తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు సంతోషంగా, ఆనందంగా పరీక్ష రాయడానికి అన్ని సౌకర్యాలు, వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా పరీక్ష రాసే విధంగా ఇన్విజిలేటర్స్ అందరికీ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. 9:30కు పరీక్ష మొదలై 12:30 దాకా పరీక్ష జరుగుతుంది. అన్నీ ప్రశాంతంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అలాగే అనుకోకుండా హఠాత్తుగా పిల్లలకు కానీ ఎవరికైనా అసౌకర్యం ఏర్పడినట్లయితే, హెల్త్ సమస్యలు ఏర్పడినట్లయితే దానికి సంబంధించి ఏఎన్ఎం, హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా అందుబాటులో ఉంటారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చల్లటి నీరు కూడా ప్రతి బ్లాక్ దగ్గర అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వస్తువులతో ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మన పాఠశాలలను సందర్శిస్తారు. కాబట్టి ప్రజలు అట్లాగే పేరెంట్స్ ప్రశాంతంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను.